హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ చోలే ఆర్ చనా మసాలా కర్రీ. సో అందరికీ ఫేవరెట్ అండి. సో ఎలా చేద్దామో చూద్దాం. సో ముందుగా మనకి 5-6 అవర్స్ నానబెట్టుకున్న మన చనా తీసుకుంటాం. ఆ చనాని మనం కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వేసి కొంచెం 1/4 స్పూన్ మనం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ముందుగా. సో ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి వీడియోలో చూపించిన విధంగా బాయిల్ చేసుకోవాలి. మనకైతే 800 ఇండక్షన్ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 విజిల్స్ అయితే రావాలి. 6 విజిల్స్కి ఇదిగో చక్కగా ఇలా బాయిల్ అయిపోతాయండి. వీడియోలో చూపించిన విధంగా మనకి ఇలా మరి గట్టిగా అయితే ఉండకూడదు, ఎందుకంటే మనకు మసాలా అనేది పేలుతూ. సో ఇలా సాఫ్ట్గా అయితే మనం బాయిల్ చేసుకోవాలి. 6 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. సో 6 విజిల్స్ వరకు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్, నాట్ లో ఫ్లేమ్ కూడా. సో మీడియం ఫ్లేమ్లో మనం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ముందుగా ఇందులో కావాల్సిన పదార్థాలు ఏందో చూస్తున్నాం. అవి ఏంటంటే ముందుగా చోలే మసాలా, ధనియా పౌడర్, కుమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి, పసుపు, కారం, మిరియాల పొడి అండి. ఇవైతే టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మనకి మసాలా అండ్ హోల్ మసాలా అనమాట. హోల్ మసాలా, కసూరి మెతి, కొత్తిమీర పొడి అంటే కొత్తిమీర పొడి అండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు, అది కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్. చోలే మసాలా ఇస్ వెరీ కంపల్సరీ ఇంగ్రీడియంట్. సో అది లేకపోతే మీరు డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది అయినా వేసుకోవచ్చు. చనా మసాలా లాగానే ఇదేంటి చాట్ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, ఈ రెండు మిక్స్ చేసినా సరే చోలే మసాలా అయిపోతుంది. అది కొంచెం ఫ్లేవర్ అయితే మారుతుంది కదా. సో దాని ముందుగా ఇలా వాటర్లో కలుపుకొని పేస్ట్లా చేసుకొని ఉంచుకోండి. సో ఇదిగో ఇలా చూపించినందుగా మీరు కారం ఎక్కువగా యూజ్ చేస్తే కనుక స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. సో నేను లాస్ట్లో తడక చేస్తాను కదా, దానికోసం అని చెప్పి చిల్లీస్ పెట్టుకున్నాను. సో ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి కనుక రెడీగా ఉంటే మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ అండ్ స్ట్రీట్ స్టైల్లో కూడా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీరు యూజ్ చేసే ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి పంజాబీ వాళ్ళు, ఇది పంజాబీ డిష్ అండి. సో అందుకే నేను వాళ్ళ ప్రకారమే చెప్తున్నాను. నేను కూడా ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ వాడతాను. ముందుగా హోల్ మసాలా వేసుకుంటాం, జీలకర్ర అండ్ హోల్ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం చిట్పట్లాడే టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో అది చూపించిన విధంగా నేనైతే క్రంచ్ లాగా చేశాను. అల్లం పేస్ట్ యాడ్ చేశాను, రెండు కలిపి. సో అందుకే ఎలా ఉంది, అల్లం వెల్లుల్లిపాయలు వచ్చేసి కొంచెం క్రంచి కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. ఫస్ట్ ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే మనకి ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు ముందుగా ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. పూరి, చపాతి, పుల్కా అండ్ అన్నిటితో కూడా మంచి కాంబినేషన్. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుంటాం. టొమాటో పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా బాగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ప్యాన్లో. ఇలా కనుక మీరు చేస్తే ఒక్కొక్కరు మాత్రం ఒక 10 పూరీస్ వరకు తినచ్చు. చిన్నపిల్లలు అయితే 3-4 అయితే ఈజీగా లాగించేస్తారు. అంత బాగుంటుంది కర్రీ అయితే. మై ఫేవరెట్ డిష్ కూడా ఇది. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను. చోలా భటూరా అంటారు కదా. సో చోలా భటూరా అయితే సూపర్ చోలే మసాలా, చోలే భటూరా సూపర్గా ఉంటుంది. కాకపోతే మైదాతో చేస్తారు. ఇదైతే మన చపాతీలతో కూడా ఈజీగా నైట్ టైం ఏ కర్రీ లేనప్పుడు నైట్ టైం ఈజీగా మార్నింగ్ నానబెట్టి నైట్ ఈజీగా చేసుకోవచ్చు చోలా భటూరా కర్రీ. సో నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసిస్తాం. వాటర్ కలుపుకొని పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఆయిల్ బయటకు అబ్జర్వ్ చేస్తుంది కదా, అప్పుడు మనం చోలే మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం స్టార్టింగ్లో వేడెక్కేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. సో మీరు రెడ్గా కనిపించాలి అనుకుంటే కనుక కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. టొమాటోస్ కూడా ఇంకా వేసుకోవచ్చు, రెడ్గా వస్తుంది. పసుపు మాత్రం స్కిప్ చేయకండి, చాలా మంచిది కదా, యాంటీబయాటిక్ ఇలా వర్క్ చేస్తుంది మనకి. పసుపు మాత్రం స్కిప్ చేయకండి, అన్నీ వేసుకోండి. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం దగ్గరగా, మొత్తం ఆ వాటర్ అంతా అయ్యేంత వరకు. నెక్స్ట్ కసూరి మీద యాడ్ చేయాలి, అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి.
కొంతసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత దాని స్మెల్ మొత్తం అందరూ వెళ్తుంది. వాటర్ వేస్ట్ చేయకుండా బాయిల్ చేసిన వాటర్ని కూడా ఉంచుకోవాలండి. సో వాటర్తో పాటు ఈ చనా ఉంటుంది కదా, చనా మొత్తం యాడ్ చేసేస్తాం కర్రీలో. ఇప్పుడు చక్కగా అటు ఇటు కలిపేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్స్ అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం నేను ఇదిగో వాటర్ యాడ్ చేశాను. రోల్ బాయిల్ అయ్యేంతవరకు కొంచెం అలా ఉంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, నో ప్రాబ్లం. హై ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు ఉడికించాలి. చోలే మసాలా కర్రీ అంటే ఎవరికైనా టెంప్టింగే కదా, సో చాలా ఇష్టంగా తింటారు. ఇది సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం చోలేలో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని దాన్ని తగ్గ మనం గ్రేవీకి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇది చోలేకి చక్కగా అంటే ఏంటి గ్రేవీ అనేది బాగా పీల్చాలి అంటే ఒక మంచి టిప్ ఉంటుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా రోల్ బాయిల్ అవుతుంది కదా, అంటే ఏ ఆయిల్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది కదా గ్రేవీలోంచి, అప్పుడు మనం కుక్కర్లో కనుక వేసుకుంటే సూపర్గా స్పాంజీగా సాఫ్ట్గా మన స్ట్రీట్ స్టైల్లో కావాలంటే ఇప్పుడు అలా అయింది కదా, సో దాన్నే మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తినవచ్చు. కానీ మనకి రెస్టారెంట్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో కావాలి అంటే కొంచెం తడక అయితే అవసరం. సో దానికోసం తాలింపండి హింగు, పచ్చిమిర్చి మీరు వేసి ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వాడను కాబట్టి పచ్చిమిరపకాయ వేసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు హింగ్ వేసుకోవాలి. అంటే నేను ఆయిల్ వేసుకున్నాను, అందులో గీ వేసుకున్నాను. బటర్ కానీ గీ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది లాస్ట్ సోడా అండి, మనం తినే సోడా కొంచెం కనుక వేస్తే ఇంకా సాఫ్ట్గా యమ్మీగా ఇలా చూపించిన విధంగా తయారవుతుంది. డోంట్ మిస్ దిస్ రెసిపీ. మీ వాళ్ళందరికీ పెట్టండి చేసి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో